యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. దాచిపెట్టలేదని పేర్కొంటే అదే రోజు సాయంత్రం 5 గంటల్లోగా న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, బేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మరోసారి విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బాండ్లకు సంబంధించి ఎస్బీఐ తాను ఎంచుకున్న సెలెక్ట్ సమాచారాన్ని మాత్రమే ఇస్తే సరిపోదని, వివరాలను అందించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు ఏ పార్టీకి ఏ తేదీన ఇంత విరాళం ఇచ్చారో యూనిక్ నెంబర్ల ద్వారా తెలుస్తుందని అంటూ వాటి వివరాలు ఇవ్వకపోతే ఎలాని నిలదీసింది. యూనిక్ నెంబర్ల సహా పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్ ఇవ్వాలని, ఆ తర్వాత దానిని ధృవీకరిస్తూ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించాలని తేల్చి చెప్పింది. ఎస్బీఐ నుండి పూర్తి వివరాలు అందించిన వెంటనే ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో వాటన్నిటిని అప్లోడ్ చేయాలని ఆదేశించింది. బాండ్స్ కొని రాజకీయ పార్టీలకు ఫండ్ చేసిన కంపెనీల్లో వేదాంత కంపెనీ కూడా ఒకటి. వేదాంత మైనింగ్ అది. ఈ కంపెనీ ఏకంగా 376 కోట్ల రూపాయలకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. వేదాంత మైనింగ్స్ చాలా అవకతవకలకు పాల్పడింది అని చెప్పి 2018లో ఐటీ రైడ్స్ జరిగాయి ఈ కంపెనీ మీద. ఆ తర్వాత 2019 ఏప్రిల్లో వేదాంత మైనింగ్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ కొనడం మొదలుపెట్టింది. సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద ఐటీ శాఖ 2023 డిసెంబర్లో దాడి చేస్తే 2024 జనవరిలో మొన్ననే ఆ కంపెనీ 40 కోట్ల రూపాయలకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. ఎస్బీఐ ఇచ్చిన లిస్ట్ లో ఎక్కడా కూడా అదానీ, అంబానీ, టాటా లాంటి పెద్ద కంపెనీల పేర్లు లేవు. అయితే దేశంలో పేరు మోసిన కంపెనీలు క్విట్ ప్రోకో వ్యవహారాల కోసం చేసే రాజకీయ ఫండింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. సొంత పేరు మీద, సొంత కంపెనీ పేరు మీద ఇలా పొలిటికల్ ఫండింగ్ ఇవ్వవు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఈ ఎస్బీఐ పొలిటికల్ ఫండింగ్ లిస్టు చూసిన తర్వాత వాళ్ళు అలా చెప్తున్నారు. అంటే ఈ పెద్ద కంపెనీలు ఊరు పేరు లేని పేర్లతో గుట్టుగా ఫండింగ్ చేస్తున్నాయని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి ఉదాహరణ క్విక్ సప్లై చైన్ లిమిటెడ్ అనే కంపెనీ ఏకంగా 410 కోట్ల రూపాయలు నేను అప్పటి చెప్తున్నాండి. రాజకీయ పార్టీలకు లంచాలు ఇచ్చే పద్ధతులు 2 రకాలు ఉంటాయి. ఒకటి లిక్విడ్, అంటే నోట్ల కట్టలు గుట్టలు ఒక్కొక్క కట్టల్ని లెక్క పెట్టడానికి రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన మిషన్స్ వస్తాయి. అవి చెదలు పట్టకుండా, అతకకుండా, మెత్తబడకుండా, ఖరాబు కాకుండా దానికి స్ప్రేసు, దాని గోడన్సు, ఇట్లా టన్నుల కొద్ది ముందు లిక్విడ్ ఇచ్చేస్తారు. ఏదో ఊరికి లెక్క పత్రం చెప్పాలి కనుక ఇట్లా పెడతారు. ఇట్లా ఎవరిని పెడతారు? బినామీ పేర్లతో పెడతారు, చిన్న కంపెనీలతో పెడతారు. అసలు సిసలైన అదానీ, అంబానీ, టాటా ఇట్లాంటి దొంగలు ఎవరైతున్నారో వాళ్ళు బయటపడరు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. నిన్న కాక మొన్న వచ్చినావు. భారత స్వతంత్ర సంగ్రామంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీడు బ్రిటిషోడు భారతదేశంలో ఉక్కు విలాయ్ కర్మాగారం దగ్గర మొదలుపెడితే, సైకిల్ ఫ్యాక్టరీల దగ్గర మొదలుపెడితే, బొగ్గు పరిశ్రమల దగ్గర మొదలుపెడితే టాటా కంపెనీ అప్పుడే ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. వాడు బ్రిటిషోడు విపరీతంగా వీళ్ళ మీద పన్నులు వేయడం, భారతదేశంలో పెట్టుబడిదారుల మీద విపరీతంగా పన్నులు వేస్తే వాళ్ళ కసే వీడు తెల్లవాడు వెళ్ళిపోవాలా. గాంధీ తాత వారు మీరు రండి, స్వాతంత్ర సంగ్రామానికి మీరు ఉరుకులు పరుకులతోటి మొత్తం 56 కోట్ల ప్రజానికాన్ని మొత్తం కదిలించండి, మేము మీకు స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీకి, జాతీయోద్యమ కాంగ్రెస్ పార్టీకి స్పాన్సర్ టాటా, బిర్లా. తర్వాత ఇప్పుడు స్వాతంత్రానంతరం ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీకి, అదే టాటాలో, బిర్లాలో, మఫ్తలాలో, జేకే సింగ్ అనే తావూరు, ఐసిఐసిఐ మొత్తం 169 కుటుంబాలు
169 కుటుంబాలు ఈ భారతదేశ సంపదను మొత్తం 140% వాళ్ళే కొట్టుకొని పోతా ఉన్నారు. కట్టుకొని పోతూ కుక్కకు బొక్కలాగా బిస్కెట్ లాగా ఈ రాజకీయ పార్టీలు పబ్లిక్ మీటింగ్లు పెట్టడానికి, జనాల్ని రప్పించడానికి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడానికి, డబ్బుల నోట్లు పంచడానికి, ఎలక్షన్లు ఖర్చు చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నందుకు ఈ పెద్ద మనుషులు, గుమస్తలు, రాజకీయ నాయకులు, దేశభక్తులు అనేటోళ్ళు వీళ్ళు పెద్దలు మంచి వాగ్దాటితో ఉండాలా. పిలిస్తే ఎంతమంది అయినా రావాలా, లక్షలు జనాలు రావాలా. వాడు దొంగ లంగా ఎవడన్నా కానీ మీరు చూడండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిండు ఎవడన్నా. ఆర్ఎస్ఎస్ నుండి కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ నుండి వస్తుందా? ఓడిపోయిన పార్టీ, ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు ఎవడు వస్తే వాడిని బక్రగా తూకమేసి టోకుగా కొనుక్కుంటారు హోల్సేల్గా. వాడు దొంగ లంగా లప్పట ఏది చూడట్లేరు. మాకు మందబలం ఉన్నదా లేదా, మొత్తం దేశాన్ని మొత్తం దోచుకొని తినడానికి మాతోని చేతులు కలపవా? మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం, మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం తరతరాలు. చూడండి కృష్ణారెడ్డి ఏంది 100,000 కోట్ల 100,000 కోట్ల ₹1,00,000 చేతులు ఉంటే దాన్ని లెక్క పెట్టాలంటే ఉదయం నుండి సాయంత్రం తాకట్లు పడాలి. ₹1,00,00,000 ఉంటే అసలు జీవితంలో చూడలేని వాళ్ళు కోట్లాది మంది భారత ప్రజానికులు. వందల కోట్లు, వేల కోట్లు. ఇక్కడ చెప్పేది అదే. చైనాకి భారతదేశానికి ఉన్న తేడాదే. ఈ డబ్బు కోట్ల రూపాయలు ఎవడో గద్దొచ్చు కొడిపిల్ల కియంకి అన్నట్టు వాడు కొట్టుకుపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఏ బొగ్గు పరిశ్రమలు అయితే, ఏ విద్యుత్ కర్మాగారంలో అయితే ఎవరెవరెత్తున్నా అక్కడ ప్రైవేటీకరణ అనేది ఉండనే ఉండొద్దు, టెంపరవరీ ఉద్యోగాలు అనేది ఉండనే ఉండొద్దు, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు అనేది ఉండనే ఉండొద్దు. ఎవరిది ఉండాలా? అందరూ ఎంప్లాయీసే ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండాలి. ఆ సంపద మొత్తం వాళ్ళే తీసుకోవాలా. జీతం విపరీతంగా ఉంటుంది, 8 గంటల పనే ఉంటుంది, వాళ్ళకి పిల్లలు బళ్ళు ఉంటాయి, పూజ చేసుకోవడానికి గుళ్ళు ఉంటాయి. హిందూ సనాతన సంప్రదాయ ఆచారాలు వ్యవహారాల్ని కాపాడేటోళ్ళకే. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో గుళ్ళు గోపురాలు హైందవ మతం వర్ధిల్లాలంటే ప్రైవేటీకరణతో వాడు చేయించుకుంటాడు, అవతల పడతాడు. అదే గవర్నమెంట్ది అయితే మీరు చూడండి, ప్రతి ఫ్యాక్టరీలో సోషల్ మీడియాలో కూడా దొరికినాయి. సోషల్ మీడియాలో సొల్లుగాన్లో మూతి పైకి పెట్టి పల్లెత్తి పెట్టి బౌ 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 ఒకరు మొదలు పెడితే ఇంకొకళ్ళు అక్కడ, ఇంకొకరు అష్టోత్తర శతనామాలతోటి, వేద మంత్రోచ్చరణలతోటి, సంస్కృత పదాలతోటి రాగయుక్తంగా, శాస్త్రయుక్తంగా, సర్వసంగ పరిత్యాగులుగా ఎన్ని రకాల డ్రామాలు, ఎన్ని రకాల వ్యవహారాలు. సైకిల్ గాలి కొట్టే నా ముస్లిం సోదరులు, పండ్లమ్మే నా ముస్లిం సోదరులు, పూలమ్ముకునే నా ముస్లిం సోదరులు, వాళ్ళు ఈ దేశానికి అరిష్టమాట. ఊరవతల వెలువేయబడ్డ నా మాలమాదిగలు వాళ్ళకేదో ఆదరించి స్కూళ్ళల్లో, సెయింట్ మేరీస్ లాంటి స్కూళ్ళల్లో, సెయింట్ జోసెఫ్ లాంటి స్కూళ్ళల్లో, మిషనరీ స్కూళ్ళల్లో వాళ్ళకి ఫీజు లేకుండా స్కూల్ పెట్టినందుకో, వాళ్ళు దాంట్లో పోయినందుకో వాళ్ళు ఈ దేశానికి ప్రమాదమట. వాళ్ళకి ప్రమాదమట. ఈ దేశం సర్వనాశనం అవడానికి వాళ్ళే కారణమట. నిన్న ప్రధానమంత్రి వచ్చి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఆ విషయం మాట్లాడలేదు ఎందుకు? స్త్రీ నారీ శక్తికి కాపలదారుడట. ఆడతల్లులకే తెలుసు ఆడోళ్ళ బాధ, కుటుంబ బాధ అంతా భరించేదంతా వాళ్ళే. ఉద్యోగాలు లేక, బయట సరుకులు లేక 10,000 పట్టుకొని పో మోడే
నీకు భార్య ఉంటే, నీకు పిల్లలు ఉంటే నీకు అర్థమవును. 10,000 పట్టుకొని పో, కళ్ళ నుండి నీళ్లు గారుతున్నాయి, సరుకులు సంచడు కూడా రావట్లే. 20,000 పట్టుకొని పో, నెలకి సరిపడి సరుకులు రావట్లే. ఎన్ని రకాల మధ్యతరగతి కుటుంబాలు బాధపడుతున్నాయి తెలుసా? ఒక పూట 2 పూటలు కూడా సరిగ్గా తినట్లే భారతదేశ 160%, 50% జనాలంతా. 100 రోజుల్లో రేట్లు తగ్గిస్తానన్ను సరుకుల ధరలు ఎందుకు తగ్గియట్లే? దాని గురించి చెప్పవు. ఈ దేశ సంపద మొత్తం ఎగువేతలంతా స్విస్ బ్యాంకులో టన్నుల కొద్ది బంగారం దాచిపెట్టినన్నావు కదా, అవన్నీ తీసుకొచ్చి అమ్మేసి ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నావు కదా, ఎడువైంది? దాని గురించి మాట్లాడేవేమి? కొత్త పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియా అని అంటేవి కదా, ఎక్కడ పెట్టిన పరిశ్రమలే? చైనా బజార్ అంటూ 180% మొత్తం చైనా ఉత్పత్తులతో దేశం మొత్తం నిండి ఉన్నది కదా. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది? అయిపోయిందా? ఆ డ్రామా కబుర్లు అయిపోయిందా? పోర్షన్ అయిపోయిందా? ఎవరికైనా బ్యాంకులో లోన్లు ఇస్తుండ్రా? బ్యాంకుల లోన్లు ఎవరికైనా ఇస్తుండ్రా? నిరుద్యోగులకే, పరిశ్రమలకు, నిరుద్యోగులకు ఎవరైనా లోన్లు ఇస్తుండ్రా? రుణమాఫీ జరుగుతుందా? రిటైర్డ్ పోలీసు వాళ్ళు తుపాకులు పట్టుకొని కోనే కైకాయ్ చలో ఆ లోన్ గీనై చలో అంటారు. ఫీల్డ్ ఆఫీసరు, అసిస్టెంట్ మేనేజర్లు దరిదాపలకు రారు. ఈ దొంగనా కొడుకులకే, ఈ గాది కింద పందికొక్కులకి వీళ్ళు మొత్తం వేల కోట్లు కొట్టుకొని పోతుంటే ఏ గుడ్డి గుర్రం పనులు నమ్ముతుంది కేంద్ర ప్రభుత్వం? ఈ దొంగలన్నీ ఎత్తుకొని పోతుంటే పోలీస్ శాఖ, హోంశాఖ ఏం చేస్తున్నావు? ఇతర దేశాలకు మొత్తం వీళ్ళు మొత్తం పరారైతుంటే నీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పరారైపోతుంటే రక్షణ శాఖ మంత్రి నువ్వేం చేస్తున్నావు? ఎవడి కాపలా ఉంటారు? ఉన్నోళ్ళ కాపలా ఉంటూ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ మీకు 100,000 కోట్ల రూపాయలు మీరు వెనకేసుకుంటూ మోడీ అట ఆయనకి ఏం లేదట. చాలదా? రోజు 20 లక్షల రూపాయల షూట్లు వేసుకొని రోజు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచం మొత్తం తిరుగుతున్నగా వీళ్ళకి దోచిపెట్టడానికి. ఇంతకంటే భోగభాగ్యాలకు ఇంకేం కావాలా? ఎందుకు సర్వశుద్ధ అబద్ధాలు నోటి నుండి మాట్లాడతారు? దీనికి సమాధానం చెప్పరు? దీనికి సమాధానం చెప్పండి. రైతులను నిలదీసి అడుగుతుండ్రు కదా, అడిగితే హర్యానా రైతు బిడ్డని కాల్చిపడేస్తారా? ప్రధానమంత్రి మోడీ, నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం పని చేస్తున్నావు? చట్టానికి బద్ధుడై ఉంటున్నావు అన్నావా? రాజ్యాంగబద్ధంగా నేను రాగద్వేషాల్లోకి కాకుండా నేను పరిపాలిస్తానని ప్రమాణం చేసినావా? భగవద్గీత మీద ప్రమాణం చేసి శుద్ధపోస హైందవ సనాతన ధర్మాలని పాటించుతాడు కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి నువ్వు అన్న మాట ఏంటిది? నేను పూజారు ఉంటానా? శక్తిస్తాలా? ఈ భారతదేశం హిందూ దేశమా? క్రైస్తవులు లేరా? ఇస్లాం బిడ్డలు లేరా? సిక్కులు లేరా? జైనులు లేరా? బుద్ధిస్టులు లేరా? ఒక ప్రభుత్వ కార్యాలయంలో పూజలు చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, నమాజ్ చేయకూడదు, నీ వ్యక్తిగతమైన వ్యవహారం అనేది చట్టం చెప్పట్లేదా? రాజ్యాంగం చెప్పట్లేదా? ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏకపక్షంగా నువ్వు చంద్రమండలి శివశక్తి పేరు పెడితే అయిపోయిందా? శివశక్తి పెడితే అయిపోయిందా? నా చిన్నతనప్పుడు ఒక సామెత ఉండే, అమెరికాడట ఒక వెంట్రుక మందం తీగను తయారు చేసిండట. రష్యాడేమో దానికి బెజ్జం చేసిండట. బెజ్జం చేసేసిన తర్వాత భారతీయుడేమో మేడ్ ఇన్ ఇండియా అని పేరు పెట్టిండట. ఎంకమ్మ జనాలని చెవులో తామర పొడి పెడదాం అనుకుంటున్నా. 2024లో పుట్టుకమని ఊడిపడలే ఇస్రో. 1980 ఇష్కంలోనే సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ దేశం రాకేష్ శర్మని, రవీష్ మల్హోత్రాకి శిక్షణ ఇప్పించి రష్యాలో బైకునూరు నుండి అంతరిక్షాలకు పంపలేదా? ఈరోజు ఇస్రోలో జరుగుతున్న శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధి అంతా ఎక్కడిది? సోవియట్ సోషలిస్ట్తో కాదా? నువ్వు చేస్తున్నదే లెక్కేంది?
పెట్టుబడి లేకుండా విపరీతమైన ఆదాయాలు తీసుకొస్తున్న ఇస్రోనే ఆదాయాన్ని కంట్లబడి వానికి అమ్మిబడిస్తుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి కనీస వేతనాలు ఉన్నాయా? ప్రైవేటు మొత్తం ఎంతమంది ప్రైవేటు కాంట్రాక్ట్ బేస్ మీద పని చేస్తుండ్రు? బయట వాళ్ళ పిల్లలు ఎట్లా బ్రతకాలా? కడుపు నుండి అన్నం తింటారు ఇస్రోకి సంబంధించిన నిరుద్యోగులు. మొన్నటి వరకు అసలు జీతాలు ఇచ్చినావు నువ్వు? ఇవన్నీ ఏం లేదు. ఈయన కంట్లే ఎంత డేంజర్ అంటే అన్ని మంటల కంటే కళ్ళు మంట చాలా డేంజర్ అంటే. ఈయన కంట్లో ఏది పడితే చలో ఈయన దోస్తు ఆదానికి చెప్పడం కట్టబెట్టడం. ఈనాట శివశక్తి అని పెట్టింది. ఎవరికి చెప్పి పెట్టినావు? పార్లమెంట్లో కూర్చొని మాట్లాడినావా? పార్లమెంట్లో కూర్చొని మాట్లాడినావా అక్కడ శివశక్తి పెడతానని? అంత నీ ఇష్టమేనా? ఏంది నిరంకుశత్వ పరిపాలన? లౌకిక ప్రజాస్వామ్య దేశం కదా ఇది, సోషలిస్ట్ నిర్మాణ దేశం కదా. మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నది. ప్రజల పరం చేయాలి, ప్రభుత్వ పరం చేయాలి కదా. బ్యాంకింగ్ వ్యవస్థను ఇందిరాగాంధీ సోవియట్ సోషలిస్ట్ రష్యా సహకారంతో ఈ భారతదేశం ఇంత బలంగా ఇంగ్లాండ్ని తోసేసి 5వ స్థానంకి వచ్చిందంటే ఎట్లా వచ్చింది? అదే నీ మూలంగా వచ్చిందా? వాజ్పేయి మూలంగా వచ్చిందా? బ్యాంకులు, రైల్వేలు, బస్సులు, హాస్పిటళ్ళు, ఇన్సూరెన్సులు మొత్తం గవర్నమెంటు ఆధీనంలో ఉన్న తర్వాత బలమైన ఆర్థిక పునాది ఏర్పడ్డది. వాటిని మొత్తం విధ్వంసం చేసి ఈ దొంగలకు పంచుకుంటున్నా నువ్వు కాపాలంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నిన్న ఎన్నికలప్పుడు ఏమని మాట్లాడుతున్నావు? మోడీ కుటుంబానికి, అమిత్ షా కుటుంబానికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుటుంబానికే సాంబారు, దద్దోజనం, పొంగలి ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు కదా. చపాతీ బనాతే నా లోగు, చపాతీ బనాతే కోన్ బిజారేవో పూరా రైతన్నలు కదా. రైతన్నలు కడుపు గాలి తిరుగుతుంటే నేనోట తెలంగాణకు 3 సార్లు వచ్చినాడు. ఎవరు రమ్మన్నాడు ఇక్కడ? ఏం ఒరగబెట్టున్నావు తెలంగాణకి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేసిన తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధులు మొత్తం ఇచ్చినావా? బిందెనెత్తుకపోతున్నావు. ఇక్కడ నుండి పగిలిపోయిన కుండను వదిలిపెడుతున్నావు. నువ్విచ్చుడు కాదు ఇక్కడ, మా కష్టార్జితాన్ని మొత్తం కొట్టుకపోతున్నావు. దక్షిణాది ప్రాంతంలో రాష్ట్రాలు మొత్తం కొల్లగొట్టే, ఉత్తరాది ప్రాంతంలో మొత్తం రాజభోగాలు అనుభవిస్తున్నావు. ముఖ్యంగా నీ గుజరాత్ దొంగలు వాళ్ళ కాపలు ఉన్నది. నువ్వు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నావు ఇక్కడ? మణిపూర్ను మంటలో తగలబెట్టి ఛత్తీస్గఢ్లో మొత్తం అక్కడ అగ్నిగుండంలోకి మార్చేసి క్రైస్తవుల బిడ్డల మీద, ఇస్లాం బిడ్డల మీద, గిరిజనుల మీద నరమేధం చేస్తూ వాళ్ళంతా ఖాళీ చేసి వాడికి బొగ్గు గనులకు మొత్తం వదిలిపెట్టాలని అక్కడ ప్రయత్నం చేస్తూ కట్టుకథలు చెప్తుండ్రా. ఏం జరుగుతుంది భారతదేశంలో? బ్యాంకులంతా మొత్తం డబ్బులు మొత్తం సర్వనాశనం అవుతుంటే భారతీయ జనతా పార్టీలో తిరుగుతున్న బిడ్డలారా గమనించండి. వేదాలు 6,000 సంవత్సరాల వేదాలు, భగవద్గీత 5,500 సంవత్సరాల నుండి ఉన్నది. మనం ఏ దేవునన్నా మొక్కుదాం, ఏ పద్ధతులను ఉందాం. మనకు మొన్నటి దాకా ప్రక్కన్న క్యారే భాయ్, క్యారే సాలే, క్యారే బామ్మర్ది అనుకుంటే ముస్లింలతో మంచి సోదర భావంతో ఉన్నాం. క్యా భాయిజాన్, క్యా బహైన్ అనుకుంటే కలిసిమెలిసి ఉన్నాం. క్రైస్తవులతో కలిసిమెలిసి ఉన్నాం. మనకు అసలు వేరే భావమే లేకుండే. ఈ దొంగలు దేశాన్ని పంచుకుంటా వీళ్ళు మనకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏడ అడగబడుతుందని మన మధ్యలో అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టేసుకుంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నాం కనుక హిందువులు ఎక్కువ మంది ఉన్నాం కనుక వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని భ్రమల్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ. హిందూయిజం అనేది వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ పేటెంట్ హక్కు కాదు. హిందువులారా, క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, ఎవరైనా కానీ ముందు మనకి ఉద్యోగాలు కావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా, బళ్ళు ఫ్రీగా స్కూల్ నడిపించాలా, ప్రైవేట్ స్కూళ్ళన్నీ బంద్ చేయించేసేయాలా, ప్రైవేట్ హాస్పిటల్ని బంద్ చేయించేసేయాలా. ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచితంగా విద్య ఉండాలా, ఉచితంగా వైద్యం ఉండాలా. వృద్ధులను కాపాడాలి. వృద్ధుల పరిస్థితి ఏంది? ఈరోజు ఉద్యోగాలు లేక
పిల్లల్ని పెంచుకోవడమే కష్టమవుతుంది, తల్లిదండ్రులు వదిలిపెడతాను. ఉన్నన్ని రోజులు నానా రకాల టార్చర్ పెడతా ఉన్నారు. ఫ్యాక్టరీలు కావాలి, వాటి గురించి లేదు. ధరలు తగ్గాలి, వాటి గురించి లేదు. నేను శక్తికి నేను పూజారిని, ఎవడు కావాలన్న పూజారి? మేము మొక్కట్లేమా? మేము పూజలు చేయట్లేమా? మేము ప్రార్థనలు చేయట్లేమా? మేము నమాజులు చేయట్లేమా? మాకు పూజారి అవసరం ఉంటే అడ్డ మీదకి పోయి పిలిస్తే వస్తారు. ఇప్పుడు ఆన్లైన్లోనే పూజారులు దొరుకుతారు. నేను పూజారి ఉండమన్నమా? నిన్ను పూజారి ఉండమన్నమా? దేశాన్ని పరిపాలించమన్నమా? ఈ కంపెనీ జస్ట్ 100 కోట్ల మూల నిధితో స్టార్ట్ అయింది. అట్లాంటి కంపెనీ 410 కోట్లు విరాళం ఇచ్చింది ఏంది అని చెప్పి అందరూ చూస్తే అప్పుడు అది రిలయన్స్ అంబానీకి చెందిన కంపెనీ అని చెప్పి ఇలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్ కొన్న లిస్ట్ లో చాలా మద్యం కంపెనీలు ఉన్నాయి. కోవిడ్ టైంలో ఒక్కసారిగా 1000 కోట్లకు పడగలెత్తిన అరబిందో ఫార్మా కంపెనీ కానీ, ఇండియా మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చిన సీరం ఇన్స్టిట్యూట్ కానీ పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయి. తన పార్టీకి భారీగా ఫండ్ రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వము అనేక కంపెనీల మీద ఈడీ ఐటీ దాడులు చేయించింది అనే విషయం ఈ ఎస్బీఐ లిస్టు తో స్పష్టంగా తెలిసిపోయింది. దీని మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ చాలా డేంజర్ అండి. ఇవి ఎంత డేంజర్ అంటే సామాన్యమైన రీతులు లేదు. ఇదే చైనాలో ఈ దండను మొత్తం చైనాలో ఒక కేంద్ర మంత్రి కొద్దిగా తక్కడి వ్యవహారం తీస్తే చంపి పడేసిండ్రు. ఈ బ్యాంకింగ్ దొంగలు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ ఇప్పటికి వాళ్ళ దినాలు అయిపోయిన, ఏడాది మాసకం కూడా అయిపోను. ఏడాది అనిల్ అంబానీ దగ్గర పోతే ఎవడెవడైతే ఎమ్మెల్యే ఎవడెవడు సంపాదించాడు మొత్తం వేసి పడేస్తుంది. ఈమెకు తాళి కట్టి 7 అడుగులు వేసి అగ్నిసాక్షిగా తిరిగిన పరకాల ప్రభాకర్ ఈమె ఆర్థిక వ్యవహారాలు మొత్తం కడిగి పడేస్తాడు. వీళ్ళ సంసారం ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు. కానీ మోడీ అధికారం తిరిగి వస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది. ఆయన ఈటీవీలో ఇతర ప్రాంతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా పనిచేసిండు కదా. ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నది. ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసిన ఆ పెట్టి బూర్జా మేధావే. ఆయన డెడ్ అగెనిస్ట్ భార్యకి. మీరు చేస్తుంది తప్పు, మీ ఆర్థిక విధానాలు తప్పు, మీ పరిపాలన తప్పు. భారతదేశం బాగా ఆర్థిక సంక్షోభంలో కూరబోతుంది, కష్టాలు అనుభవించబోతుందని ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ తల్లి పోతుంటే ఆహాహాహా జెడ్ కేటగిరీ ఏం చూపెడతాను సోషల్ మీడియాలో. ఏం పోతాండ రాజు బిడ్డలే రప తేజమునకు పోతాడు మొత్తం. ఈమె జోలికి ఎవడో పోతాడని, ఎవడో చేస్తాడని. కోట్ల రూపాయలు రోజు వీళ్ళకి కాపాల. కోట్ల రూపాయలు మన సొమ్ము, మన కష్టార్జితం జిఎస్టీ తరపున మొత్తం తీసుకుపోయి అక్కడ పడ్డ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థల్ని, ఈ దేశ సంపదను మొత్తం దొంగలు ఖర్చు పెడుతూ వీళ్ళు మళ్ళీ తిరిగి అధికారం రావడానికి వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటూ వీళ్ళు భోగభాగ్యాలు అనుభవించడానికి వీళ్ళు ఎంత ప్రమాదకరమైన మనుషులు అంటే. కానీ గుర్తుపెట్టుకోండి, వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ. ఖచ్చితంగా 7 సముద్రాల వెనుక మర్రి చెట్టు త్వరలో దాక్కున్న మోయలో ఫకీరు ప్రాణము పంచరంగుల రామచిలక రామ్ జై రామ్ జానకి రామ్ రామచిలక మెడలో ఉన్న పూసను కూడా బోణమేసి రామబాణమేసి మీకు శిక్ష వేయడం. ఈరోజు మీరు తప్పుకున్నా, ఈరోజు మీ చేతిలో రాజ్యాంగ యంత్రాంగం ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, పోలీసు పటాలాలు ఉండొచ్చు, రక్షణ విభాగానికి సంబంధించిన సైన్యం ఉండొచ్చు, కోర్టులు ఉండొచ్చు, కోర్టుల మినిస్టర్లు, కోర్టుల న్యాయవాదులు మీరు కొనవచ్చు, జైళ్ళు మీ చేతులు ఉండొచ్చు, ఆర్థిక అట్టాసం మీ దగ్గర ఉండొచ్చు, మంది బలం కౌరవ సైన్యం మీకు ఉండొచ్చు. కానీ సమాజాన్ని మార్చేది వ్యక్తులు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. నిజాం నవాబును మించిన సంపన్నుడా అదాని? నిజాం నవాబు మించిన సంపన్నుడా అంబానీ? వాళ్ళకే గోరుగట్టిన ప్రజానికం. ఈస్ట్ ఇండియా విక్టోరియా మహారాణి వారసత్వాన్ని పుచ్చుకున్న ఎలిజబెత్ రాణులని తరిమి కొట్టిన వారసత్వం ఈ దేశ ప్రజానికం ఉంది. కనిపెడతా ఉన్నారు, జనాలకు తెలియట్లే. ఎందుకంటే
జనాలకు ఇక్కడ చదువు సంస్కారాలు లేవు, విద్యలో గుడ్డితనం, బుద్ధిలో గుడ్డితనం, రాజకీయాల్లో గుడ్డితనం. కళ్ళు ఖచ్చితంగా తెరుస్తారు, కళ్ళు ఖచ్చితంగా తెరుస్తారు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఉరికిచ్చి పట్టుకొని దండించడం మాత్రం ఖాయము. ఈ జనాలు వాళ్ళ కోసం, జనాల కోసం, దేశం కోసం వాళ్ళ పరిపాలన చేసుకున్న రోజు ఖచ్చితంగా వస్తుంది. బాండ్స్ ద్వారా పొలిటికల్ ఫండ్ తీసుకోవడము సరైన పద్ధతి కాకపోవచ్చు, కానీ గతంలో ఉన్న పద్ధతి ఇంతకంటే మేలు కాదు అని చెప్పి అన్నారు. क्या इससे पहले जो सिस्टम था वो 100% परफेक्ट था क्या? नहीं, this is certainly not perfect, but one bit better. ఈడీ, సిబిఐ, ఐటీ వ్యవస్థల్ని బ్లాక్ మెయిలింగ్ కోసము, అధికార పార్టీకి ఫండ్ వసూలు చేయడం కోసము ఇలా అడ్డంగా వాడుకోవచ్చా? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దీనికి ఆర్థిక మంత్రి సమాధానం ఏంటో తెలుసా? The money is given after the ED raid happened. For all you know, the money was given earlier, and in spite of that we went knocking at their doors. Am I making sense? 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నినాదం, ఎలక్షన్ స్లోగన్ మీకు గుర్తుందా? స్విస్ బ్యాంకుల నుంచి భారీగా నల్లధనాన్ని తీసుకొని వస్తాము అని చెప్పి పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఇలా ఏమి నటనా, అయితే ఏమి నటనా? నల్లధనాన్ని కంపెనీలు తెల్లధనం రూపంలో డైరెక్ట్ గా బీజేపీ అకౌంట్లోకి వేస్తున్నాయి అని ఎలక్టోరల్ బాండ్స్ బయటకు వచ్చాక పూర్తిగా స్పష్టమైపోయింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ డేటాని ప్రజల ముందు పెట్టడానికి చివరి దాకా ఎస్బీఐ ఇబ్బంది పడింది. జూన్ 30 దాకా మాకు టైం కావాలి అని అడిగింది. ఎలక్షన్స్ అప్పటికి అయిపోతాయి కదా అని చెప్పి సుప్రీంకోర్టు అట్లా కుదరదు అని చెప్పి సింగిల్ డేలో ఎలక్షన్ కమిషన్ చేతికి ఒక్క ఇంటర్వ్యూకి, విలేకరుల ఇంటర్వ్యూకి మోడీ ముందుకు రావట్లేదు. భయానికి ఈ విషయం ఏడా చెప్పి అడుగుతారేమని అడిగి కడిగి పడేస్తారనే. ఈ విషయం గురించి అసలు ఒక మాట ఎత్తట్లే, ఈ విషయం గురించి ఒక మాట ఎత్తట్లే. శివశక్తికి ప్రతిపక్షాలు, అరే శివశక్తి ఎవరయ్యా? ఎవరింట్లో ఏ తల్లి వాళ్ళే శక్తి, ఎవరు భార్య వాళ్ళే శక్తి శివశక్తి, ఎవరు పిల్లలు ఆడబిడ్డలు వాళ్ళే శక్తి. ఎవరు మొక్కట్లే? ఇప్పుడు మొక్కుతుండ్రు, మొక్కట్లేదు. ఇదా సమస్య? ఇదా సమస్య? డబ్బు లేకుండా డుబ్బు కూడా పనిచేయరు. ఈ దేశం నడవాలంటే డబ్బు కావాలా? అరే బ్యాంకులు మొత్తం వాళ్ళకి కొల్లగొడితే కదా, ఆదాయాన్ని అమ్మానికి ఎత్తుకొని పోయే కదా, ఉన్న డబ్బుల్ని మొత్తం ఇట్లా దొబ్బుతున్నావు కదా. దీని గురించి చెప్పవు విషయం. దీని గురించి చెప్పకుండా ఆ శక్తికి నేను పూజారిని, ఎవడు కావాలా పూజారి ఎవరు కావాలా? క్రైస్తవులు ఉన్నారు, ఫాదరు కావాలనా, అయ్యగారు కావాలనా, ఇస్లాంస్ కుటుంబాలు ఉన్నాయి, పుజవారు కావాలనా? మాకు ఇది కాదు కదా. పూజారి గుంటే నన్ను ఓట్లు ఇప్పించుకున్నావా? దేశాన్ని పరిపాలిస్తానన్నావు కదా. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఏ రోజైనా నేను పూజారిగా నన్ను ఎన్నికల్లో నిలబెట్టాను అడిగినావా? ఏం కాకమ్మ కబుర్లు. 2019 ఏప్రిల్ 12వ తేదీన మేము మధ్యంతర ఆదేశాలు జారీ చేసాము. ఆ రోజు నుండి జారీ చేసిన బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కి అందజేయాలని మీకు స్పష్టం చేశాము. మధ్యంతర ఆదేశాలు జారీ చేసినప్పటి నుండి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందిన రాజకీయ పార్టీల వివరాలతో సహా అన్నీ కూడా ఈసీకి అందజేయాలని చెప్పాం. ఏ పార్టీకి ఏ తేదీన బాండును నగదుగా మార్చుకుంది, దాని విలువ ఎంత అనే సమాచారాన్ని కూడా ఎస్బీఐకి అందజేయాల్సి ఉంది. ఫిబ్రవరి 15వ తేదీన ఇచ్చిన తీర్పులో సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాము. మరో మాటలో చెప్పాలంటే ఎస్బీఐ తన వద్ద ఉన్న వివరాలన్నింటినీ పూర్తిగా బహిర్గతం చేయాల్సిందే, అందులో సందేహమే లేదు అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మీ వద్ద ఉన్న సమాచారాన్ని అంతటిని వెల్లడించాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ తరపున హాజరు కాలేదని మేము భావిస్తున్నాం అని చురకవేసింది. ఎస్బీఐ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ధర్మాసనం ఆదేశాలపై స్పందిస్తూ వివరాలు సమర్పించడానికి బ్యాంకుకు అభ్యంతరేమీ లేవని తెలియజేశారు. సాల్వే స్టేట్మెంట్ను న్యాయస్థానం నమోదు చేసుకున్నదే. అయితే అయ్యలు ఈ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి నాయకత్వాన సుప్రీంకోర్టులో తీర్పేసి ఇట్లా దేశంలో దొంగలు పడ్డారు, దొంగలు పడే
మొత్తం కొట్టుకొని పోతూ భారతీయ జనతా పార్టీకి ఏంది ఎక్కడ పడితే అక్కడ వేల కోట్ల రూపాయలతోటి మొత్తం వందల కోట్ల రూపాయలతో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏంది ఇది? ఏంది రాజకీయ అరాచకం? పేదోడు నిలబడే స్థితి లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. మొత్తం ఏం జరుగుతుంది అని సుప్రీంకోర్టులు కేసెస్ ఇవన్నీ బయటపడ్డాయండి. ఇవన్నీ బయటపడ్డ తర్వాత వీళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పకుండా బయటపడి తిరుగుతూ ఉన్నారు. నిలదీసి అడిగింది, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే కాదు కదా అని బ్యాంకింగ్ ఆఫీసర్లని నిలదీసి సుప్రీంకోర్టు అడిగింది. తర్వాత మార్చ్ 14న ఎలక్షన్ కమిషన్ ఈ లిస్ట్ ని తన అఫీషియల్ సైట్ లో అప్లోడ్ చేసింది. అయితే దాదాపు 750 పేజీలకు పైగా 2 వేరు లిస్టులు అప్లోడ్ అయ్యాయి. అంటే ఒక లిస్ట్ లో ఏమో మొత్తం కంపెనీల పేర్లు, వాళ్ళు కొన్న బాండ్స్ వివరాలు డేట్లతో సహా మెన్షన్ చేశారు. ఇంకొక లిస్ట్ లో మాత్రము ఏ పార్టీకి వెళ్ళాయి అని చెప్పి విడివిడిగా ఇచ్చారు. అంటే ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారు అనే సమాచారము మెన్షన్ చేయలేదు, క్లియర్ గా ఇవ్వలేదు. దీంతో మేము అడిగింది ఇలా కాదు కదా అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మళ్ళీ అలా పెట్టాల్సిందే, ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారు అనేది తెలిసేలాగా పెట్టాల్సిందే, దానికి న్యూమరికల్ నంబర్ అనేది ఇవ్వాల్సిందే, అప్పుడు మనం మ్యాచ్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ ఎస్బీఐని అడిగింది. అది కూడా త్వరలో వచ్చిన తర్వాత క్లియర్ కట్ గా మోడీ మార్కు క్విడ్ ప్రోకో దాడులు చేయించారు, విరాళాలు దండుకున్నారు, బాండ్ల కొనుగోలులో నీకది నాకది అన్నట్టు డీలు, ఎస్బీఐ తీరుపై దారుణం. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది కదండి, నిర్మల సీతారామనే చెప్తుంది సాక్షాత్ మీడియా ముందు. దాడులు జరిపేయడం, డబ్బులు వసూలు చేయడం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రామరాజ్యం గురించి ప్రస్తావించారు. అయితే మోడీ చెప్తున్న రామరాజ్యంలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా సుప్రీంకోర్టు ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలు, ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలకు ఎంత మొత్తంలో విరాళాలు అందుతున్నాయో తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉన్నదని పథకం ఆ హక్కును ఉల్లంఘిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయ్యా సాధులు, సన్యాసులారా, సనాతన ధర్మం గురించి ప్రవచనాలు చెప్పటం, దీని గురించి చెప్పండి. మీరు మొత్తం కట్టగట్టుకొని హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తామని భ్రమల పడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఉన్న హైందవ సమాజం కూడా ఉన్నది. మోడీని నెత్తి మీద పెట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, పేపర్లలో మొత్తం పెడతానుగా, సోదులు పెడతాను కదా. దీని గురించి ప్రవచనాలు చెప్పండి. చెప్పవు. శతావధానే గరికపాటి ఘనపాటిగా వీటి మీద శతావధానాలు పెట్టవు. ఈ దొంగతనాల మీద పెట్టు. పద్మశ్రీ అవార్డు అయినా కథం సంఘాలు కొట్టుకున్నావు కదా. పరిపూర్ణానంద స్వామి దీనికి సమాధానం చెప్పవు. భగవద్గీతలు ఏమంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? ఎప్పుడో జరిగిన భగవద్గీత సారాంశము కురుక్షేత్రం ఎందుకు జరగాలంటే దైనందిన జీవితంలో జరుగుతున్న కష్ట నష్టాలు ప్రతిదీ కూడా ఒక కురుక్షేత్రం అంటది భగవద్గీత. గీ అంటే త్యాగము, అంటే తత్వజ్ఞానము. త్యాగం చేయాలా రాజకీయ నాయకులు? మహాత్మా గాంధీ లాగా, పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను మొత్తం వాళ్ళకిస్తే వాళ్ళ దగ్గర నుండి లంచం రూపంగా కోట్లతోటి కాషాయ బట్టలు వేసుకొని సుఖ సౌఖ్యాలతో భోగ భాగ్యాలు అనుభవిస్తున్నా మీరా భగవద్గీతను పట్టుకునే అర్హత ఉన్న వాళ్ళు? చెప్పండి పెద్దలారా, మీరు చెప్పండి. మీకు ధర్మంగా ఉన్నదా? దేశ సంపద అంతా ఏమవుతుంది? జనాలంతా ఏమవుతుండ్రు? రండి, బయటికి రండి. మధ్యతరగతి కుటుంబాలు, ఆర్థికంగా ఉన్నోళ్ళు వచ్చి మీకు కొబ్బరి కొట్టి మీ కాళ్ళు మొక్కి మీ యజ్ఞయాగాలకి పెడితే మీరు ఎక్కడికో ఊహించుకొని ఊహాలోకంలో పోతారు. కాశ్మీర్ కన్యాకుమారికి 100
150 కోట్ల మంది ప్రజానికి అసలు సిసలైన బతుకులు ఒకసారి బయటికి రండి. మీరు ఎన్ని రకాల కష్టాలు పడతారు. ఇక్కడ ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలకు ఎంత మొత్తంలో విరాళాలు అందుతున్నాయో తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉన్నదని, ఈ పథకం హక్కును ఉల్లంఘిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందడానికి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల వివరాలు ఇప్పుడు ఎన్నికల కమిషన్ వద్ద అందుబాటులో ఉన్నాయని, అయితే ఈ సమాచారం రాజకీయాలకు ఎన్నికల ప్రక్రియకు అన్నింటినీ మకిలిని చాటి చెబుతుంది. ఇలాంటి పరిణామం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ చూడనిది కావడం గవర్నర్ ఎవడో నాకు కామెంట్ పెట్టిండు. ఈ 75 సంవత్సరాల్లో మీరు ఏమైనా చేసిండ్రా? 75 సంవత్సరాలు మీరు ఏమైనా చేసిండో మోదీ చేస్తుండన్నారు. అయ్యా ఇది ఈ 75 సంవత్సరాల్లో ఎవరు చేయలేదు, సుప్రీంకోర్టు అంటుంది. ఇంత దారుణానికి, ఇంత దోపిడికి, ఇంత బందిపోటు వ్యవహారానికి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదట. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎస్బీఐ ఇవ్వలేకపోతుంది. దీన్ని బట్టి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ మోడీ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తుందని దాని ద్వారా అర్థమవుతుంది. బాండ్ల పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆ బ్యాంకుకు ఏమాత్రం ఇష్టం లేని ఓటర్లకు ఉన్న సమాచార హక్కుని ఇది ఉల్లంఘిస్తుంది. ఎస్బీఐ పాటిస్తున్న గోప్యత దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి విఘాతం కలిగిస్తుంది. బ్యాంకులు చెప్తారు మీ సొమ్ముకు భద్రం సుభద్రం. ఇది మన సొమ్ము దాంట్లో పెడితే ఎత్తుకొని పోతే దానికి చెప్పడానికి కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉండు చూడండి. దీంతో అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పందించి బాండ్ల యూనిక్ నెంబర్లతో సహా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని తాజాగా ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. ఫ్యూచర్ గేమింగ్ మెగా కొనుగోలు కొన్ని వందల కోట్ల లాభాన్ని ఆర్జించిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీపై మోడీ హయాంలో పలు దర్యాప్తులు సంస్థలు దాడి చేశాయి. ఈ కంపెనీ 1368 కోట్ల విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేసింది. ఏ ఒక్క సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్లను కొనలేదు. ఈ కంపెనీ ఆస్తులు అది కొనుగోలు చేసిన బాండ్లు విలువలను విశ్లేషిస్తూ క్విడ్ ప్రోక జరిగిందని స్పష్టమవుతుంది. ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్ సంస్థలు పాలకుల మధ్య జరుగుతున్న దొంగ నాటకం. ఇప్పుడు కావాలి కురుక్షేత్రం, ఇప్పుడు కావాలి రావణ యుద్ధం. ఈ దొంగల మీద భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలని ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దొంగల్ని తరిమి పరిపాలన దించడం తప్ప వేరే పరిష్కార మార్గం లేదు. బ్రాహ్మణ బిడ్డలారా, పూజారులారా, మీరందరూ ఆలోచించండి. ఈ కేసు వేసింది ఎవరు కాదు, సీతారాం యెచూరి గారు బ్రాహ్మణ బిడ్డే. మీకెందుకు రావట్లే తెలివి? బ్రాహ్మణ అంటే ఏంటిది? విద్యావంతుడు, కల్లా కపటం లేని భగవంతుడు, సర్వే జన సుఖినో భవంతును అని అందరిని ఆశీర్వదించే మనసున్న మహారాజు. తెలిసిన వాళ్ళు కదా మీరు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కదా మీరు, ఆశీర్వదించే వాళ్ళు కదా. ఈ దొంగలు ఇట్లా తీసుకొని పోతుంటే మమ్మల్ని ఆశీర్వదించారా? ఈ దేశ ప్రజానికాన్ని ఆశీర్వదించారా? విద్యావంతులు కదా, ప్రబుద్ధులుగా మీరు ఉన్నారు కదా, తరతరాల నుండి యుగాల నుండి ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పరా? మన హైందవత్వాన్ని, మన ఆచారాలు వ్యవహారాలని, మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని ఈ దొంగలు ఎన్ని రకాలుగా దోచేస్తారు చూడండి. ఏ పార్టీకి ఇచ్చింది అనేది అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మనకు. ఏ కంపెనీ అయినా సరే రాజకీయ పార్టీకి ఉత్త పుణ్యానికైతే ఫండ్ ఇవ్వదు కదా. అలాగే ఏ కంపెనీ కూడా అధికారంలో లేని పార్టీకి ఫండ్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇంత భారీ వందల కోట్ల రూపాయల ఫండ్ ఒక పార్టీకి ఇస్తోంది అంటే ఏమని అర్థము? అది ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడం, క్విడ్ ప్రోకో కాదా? అధికారంలో ఉన్న పార్టీకి భారీగా ఫండ్ ఇవ్వడాన్ని ఏం చెప్తోంది? మేము దోచుకుంటాము, అవకతవకలకు పాల్పడతాము, కానీ మీరు మా మీద ఏమీ చర్యలు తీసుకోకూడదు, అలా తీసుకోకుండా ఉండడానికే మేము ఇది మీకు ఇస్తున్నాము అని చెప్పడం కాదా? లేకపోతే మీరు ఏం దోచుకున్నా, ఎంత దోపిడీ చేసినా మేము మీ వైపు చూడకుండా ఉండాలి అంటే మీ దోపిడీలో మాకు వాటా ఇవ్వండి అని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ డైరెక్ట్గా డీల్ చేసుకోవడం కాదా?
అందుకే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి, ఊర్లో దొంగలు పడితే ఆ దొంగది ఎక్కువ తప్ప ఆ దొంగ నుంచి ఆ ఊరిని అక్కడున్న ప్రజల్ని కాపాడుతాను అని చెప్పి మాటిచ్చి కాపలాదారుగా నిలబడ్డ ఆ ఊరి పెద్ద మనిషిది ఎక్కువ తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎలక్టోరల్ బాండ్స్ ప్రజాస్వామ్యానికి ఎట్లా ప్రమాదకరము, ఎట్లా రాజ్యాంగ విరుద్ధము అనేది ఇప్పటికీ ఎవరికైనా అర్థం కాకపోతే ఎలక్టోరల్ బాండ్స్ మీద నేను గతంలో 2 వీడియోలు చేశాను. ఆ వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఒకసారి చూడండి. మన ఛానల్ నచ్చితే కనుక జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి సభ్యులుగా చేరండి. సో నేను మీకు ఈ వీడియోని ఒక స్టోరీతో చెప్పడం. అమ్మా, మనోళ్ళు చాలా బిజీ ఉన్నారు తల్లి. సమంత సంకల్లేని డ్రెస్సులో తిరుగుతుందా లేదా? స్మగ్లింగ్, మంచి గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్లాగా ఆ రెడ్ శాండిల్ దొంగతనాలు చేస్తుందా లేదా అర్జున్? ఆ 2వ పార్ట్ వస్తుందా లేదా? ఇవి కావాలి జనాలకి ఇవి కావాలా? ఆడోళ్ళకు సీరియల్ కావాలి, జబర్దస్తులు కావాలా? రాజకీయాలు ఎవడన్నా ఉంటే రాజకీయానికి రాకు దీర్ఘం ఇయ్యే చాతగానోడు కూడా భారత్ మాతకి జై, జబలో శ్రీరామ్కి జై, జై శ్రీరామ్ జై. ఇవి రాజకీయం అనుకుంటే ఇవి అనుకుంటాను. ఇవి చూడండి ముందు, వీటిని చూసిన తర్వాత నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత జనాలకు చెప్పండి, దేశాన్ని కాపాడాలా. బజరంగ దళ కార్యకర్తలంతా ఆంజనేయుడు స్వామి పేరు చెప్పుకొని, శ్రీరాముడు పేరు చెప్పుకొని, ధర్మ సంస్థాపన యుగే అన్నట్లు ధర్మాన్ని కాపాడుకోవాలా. అధర్మంగా పరిపాలిస్తున్న వీళ్ళని దేశాన్ని కాపాడాలా. హిందూ బంధువులారా, క్రైస్తవ బిడ్డలారా, ఇస్లామీ సోదరులారా, అన్నదమ్ముల్లాగా కలిసే మన పేదరికాన్ని, మన దారిద్ర్యానికి, మన అప్పులతనానికి, మన కుదబెట్టిన తనానికి, ఇక్కడ నిరుద్యోగానికి, నికృష్ట దారిద్ర్యానికి, అవిద్యకి, అనారోగ్యానికి, అన్నిటికీ కరువై చంపుకొని చేస్తున్నాం కదా. వీటిని విముక్తి చేయడానికి అందరం కలిసి ఉంటేనే అవుతుంది. విడిపోతే వీళ్ళకు లాభం. ఏర్పడిన సంబంధాలు కూడా బట్టబయలాలి. మెగా ఇంజనీర్ అనే మరో కంపెనీ 1200 కోట్ల విలువ అయిన బాండ్లను కొనుగోలు చేసింది. దేశాభివృద్ధిలో ఈ కంపెనీ నిర్వహిస్తున్న పాత్రను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు కూడా. ఈడీ దాడుల తర్వాత ఈ కంపెనీ బాండ్లను కొనుగోలు చేసింది. 2019 అక్టోబర్లో మెగాపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆ తర్వాత వారి బాండ్లను కొనుగోలుపై పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ప్రతిఫలంగా కేంద్రంలోని బీజేపీ, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి అనేక ప్రాజెక్టులకు కాంట్రాక్టులు పొందింది. లాభాల కంటే అనేక రెట్లు ఖర్చు పలు కంపెనీలు తాము పొందిన లాభాల కంటే 10 నుండి 100 రెట్లు అధికంగా డబ్బు ఖర్చు చేసి బాండ్లను కొనుగోలు చేయడం గమనార్హం. కొన్ని కంపెనీలు తాము పొందిన దానికంటే ఎక్కువ సొమ్ము ఖర్చు చేసి ఉండవచ్చు. లేదా బడా కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికి వాటిని వాడుకొని ఉండొచ్చు. పలు సంస్థలు వ్యతిరేకించిన వాస్తవానికి బాండ్ల పథకాన్ని ఎన్నికల కమిషన్కు, ఆర్బీఐకి, ఆర్థిక శాఖకు చెందిన కొందరు అధికారులు వ్యతిరేకించారు. అయితే దీనిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. లోక్సభలో తనకున్న మెజార్టీని ఆసరగా చేసుకుని మోడీ ప్రభుత్వం పలు సంస్థల అభిప్రాయాలను బేఖాతరు చేసింది. సంప్రదింపుల ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఎదుర్కొన్న 30 కంపెనీల అధికార బీజేపీకి ఏ విధంగా నజరాలను సమర్పించినప్పటికీ న్యూస్ మినిట్ అనే పోర్టల్ బయటపెట్టింది. ఇది దోపిడీ మినహా మరొకటి కాదు. స్వాతంత్రానంతరం ఇలా ఎన్నడూ జరగలేదు. కనుక మరో స్వాతంత్ర సంగ్రామం చేస్తే తప్ప భారతీయ జనతా పార్టీ నుండి, అదాని నుండి, అంబానీ నుండి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. వీళ్లకు సైన్యం ఉన్నది, ఆటం బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, మిలిటరీ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, న్యాయమూర్తులను కొనుక్కున్నారు, అడ్వకేట్లు కొనుక్కున్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీటన్నిటికంటే ప్రమాదకరంగా మత్తుతోటి తుపాకీల దగ్గర మొదలుపెడితే కత్తులు కటార్లతోటి శిక్షణ ఇచ్చి హిందూ పేరు మీద టెర్రరిస్టులు తయారై ఉన్నారు. ఇస్లామిక్ టెర్రరిస్టులు. లాల్ డెంగా లాంటి మిజోరం ప్రాంతంలో క్రైస్తవ టెర్రరిస్టులు ఎట్లున్నాడో, జో లాడెన్ కూడా అగ్రదేశాలు ఉగ్రవాది, వాడు పెద్ద టెర్రరిస్టు. హిందువుల మధ్య సర్వే జన సుఖినోభవంతు అనే హిందువుల మనం అందరం బంధువుల్లాగా ఉంటే
మన పేరు చెప్పుకున్న టెర్రరిస్టులుగా భారతదేశంలో ఉన్నారు. వాళ్ళే బజరంగ్, వాళ్ళే విశ్వ హిందూ పరిషత్, వాళ్ళే ఆర్ఎస్ఎస్ టెర్రరిస్టులు. వీళ్ళందరినీ కాపాడాలంటే, వీళ్ళందరినీ బయటపడి దేశాన్ని కాపాడాలంటే ఆషామాషి కాదు, త్యాగాలు కావాలి. భగవద్గీతలో గీ అంటే త్యాగము, థా అంటే తత్వజ్ఞానము. మొత్తం సమాజంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, త్యాగనిరుతూ, సమైక్యతో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరం కలిసే నాడు స్వాతంత్ర సంగ్రామంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉరికిచ్చి తరిమిగట్టినట్లు, నైజాం నవ ప్రభుత్వాన్ని గోరిగట్టినట్లు వీళ్ళ పరిపాలన గోరి కడత తప్ప భారత మాతకి విముక్తి లేదు, లక్ష్మీ మాత వారికి కటాక్షం లేదు, ఈ ధరతి భూమాతకి విముక్తి లేదు. కనుక హిందూ బంధువులారా, గంగాజల బిందువులారా, క్రైస్తవులారా, బౌద్ధులారా, జైనులారా, ఇస్లామీ సోదరులరా, అందరం కలిసి మెలిసి ఉంటేనే అది సాధ్యమైంది. హిందూ ముస్లిం బాయి బాయ్ కల్పావోయి చెయ్యి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.